తెలంగాణలో త్వరలో ఖాళీ కాబోతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలపై గులాబీ పార్టీ గురిపెట్టిందా? గతంలో పోటీ చేయని సీట్లలో కూడా పోటీకి రెడీ అంటోందా? మూడింటిలో ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్నది ఒక్క సీటే. కానీ 3 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి నుంచే అందుకు తగ్గ ప్రణాళికలను తయారు చేసుకుంటోంది. ఇంతకీ 3 స్థానాలు గెలవాలనుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ శాసన మండలిలో 3 సభ్యులు రిటైర్ కాబోతున్నారు. ఇందుకోసం 5 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాస్తవానికి సమయం చాలా ఉన్నా ఇప్పటి నుంచే 3 సీట్లు గెలుచుకునే విధంగా వ్యూహాలు రచించుకుని వాటికి అనుగుణంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఇప్పటి నుంచే సిద్ధమైతే 3 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోవచ్చని గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూర రఘోత్తం రెడ్డి, ఇవే జిల్లాలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో నర్సిరెడ్డి యూటీఎఫ్ టీచర్స్ యూనియన్ నేతగా ఉన్నారు. రఘోత్తం రెడ్డి ఒక్కరే బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఉత్తర తెలంగాణ 4 జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన గులాబీ పార్టీ గెలిచింది. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానానికి పోటీ చేసిన బీఆర్ఎస్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం పోటీ చేయలేదు. 6 ఏళ్ల నాటి పోటీ విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నందున కనీసం 2 స్థానాలైనా గెలుచుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆసక్తి పోయిందని, వారిలో వ్యతిరేకత కనిపిస్తోందని, అందువల్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తేలిగ్గా గెలుచుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. అదేవిధంగా సిట్టింగ్ టీచర్ ఎమ్మెల్సీ కూడా సునాయాసంగా నిలబెట్టుకోవచ్చని అనుకుంటోంది. గతంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల స్థానంలో బీఆర్ఎస్ గెలిచింది. ఉప ఎన్నికల్లో ఆ స్థానం బీఆర్ఎస్దే అనుకుంది. గట్టి పోటీ ఇచ్చినా చివరకు ఆ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా త్వరలో జరగబోయే 3 ఎమ్మెల్సీల్లో 2 గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికలు ఏవైనా అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం, ఎన్నికలకు సిద్ధమైపోవడం గులాబీ పార్టీ ఆనవాయితీ. అదేవిధంగా 5 నెలల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ముందస్తు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. నాయకత్వానికి కావలసినంత సమయం ఉండడంతో జాగ్రత్తగా సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసుకుని ఎమ్మెల్సీల్లో విజయం సాధించాలని చూస్తోంది.